ఎంత అయ్యి? 100 రూపాయలు. 3 రూపాయలా? 100 రూపాయలు. 3 రూపాయలా అంటే ఈ 3 రూపాయలు అంటుంది. 100 రూపాయలు ఇవ్వ నాకు, కొనుక్కుంటా. అవునా? ఆకలి వేస్తుంది, ఆకలి బాధ మీకు తెలుసు కదా, నేను ఆకలి వేస్తుంది. నేను మళ్ళీ రాగానే ఇచ్చేస్తా కదా జీతం. నాకు వచ్చింది 4 రోజులు వచ్చింది. నేను ఇప్పుడే జాయిన్ అయ్యా, మొన్ననే జాయిన్ అయ్యా. ఒక మామిడి పండుగ సరే ఫోన్ తీసుకొని ఇస్తారా? ఒకటి నాకేనా? నిజంగా నిజంగా నాకేనా? తీసుకోవచ్చా నిజంగా? అక్క ఇంకోటి ఇవ్వచ్చు అక్క. అక్క నేను 4 రోజులు ఇచ్చేస్తా అక్క, నా శాలరీ పడిద్ది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. అక్క నువ్వేనా చెప్పు అక్క కొద్దిగా. నేను 4 రోజులు ఇచ్చేస్తా, నాకు శాలరీ పడిద్ది నిజంగా. 4 రోజుల నుంచి ఏం తినలా, అందుకని అడుగుతున్నా. ఇక్కడ వర్క్ చేస్తా. అంత మంచిగా చెప్తున్నారు, ఆమె కూడా ఇవ్వచ్చు కదా ఒకటి. ఆమెకు తెలుసు, నీకు తెలుసు కదా, నేను చూశారు కదా అక్కడ. ఎవరికి తెలియదు నువ్వు అసలు, ఎవరికి తెలియదు నువ్వు అసలు. బట్ ఇంకొకటి ఇస్తే నేను హ్యాపీగా తింటా. అంటే ఇక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మీరు ఇప్పించచ్చు కదా ఒకటి. ఒకటేనా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేడం ఇప్పిస్తారా? మేడం నాకు ఒకటి తీసుకోండి. ఒక కేజీయా? మా ఇంట్లో చాలా మంది పిల్లలు అందుకే డబ్బులు లేవు. నేను ఇంట్లో నుంచి వచ్చేసా, శాలరీ తీసుకో, పండగ తీసుకో. అది కాదు, ఇంత అభిమానంతో ఇచ్చారు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉంటారు మ్యామ్? ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇగో నేను జస్ట్ చిన్న ప్రాంక్ చేస్తున్నా అక్కడ, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది ముందే? ఏంటి? నాకు నిజంగా అర్థం కాలేదు, మీరు ఇక్కడ ఎంప్లాయ్ ఏమో. లేదు ఓకే. మీరు వెంటనే ఆకలి అనగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో మీలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తేనే పూర్ పీపుల్స్ కూడా సపోర్టింగ్ ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, మీరు కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ.